ఒక్క గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలానే కాకుండా మంగళవారం పూట ఇలా పసుపు నీళ్ళ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది మంగళవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. డబ్బుకు డబ్బు రావటానికి, కష్టం నుంచి మనం బయటపడటానికి కేవలం ఏంటంటే కనుకనండి పసుపు నీళ్ళ పరిహారం మనకు 60 నిమిషాల్లోనే అద్భుతాన్ని చూపుతుందన్నమాట. అంత చక్కగా ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అలానే కాకుండా పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, చాలా అద్భుతాలను సృష్టిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. మన జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు ఉంటూ ఉంటాయి. కొన్ని బాధలు ఏంటంటే కనుకనండి మన వ్యక్తిగతానికి సంబంధించి ఉంటాయి. అంటే మన పర్సనల్గా కూడా కొన్ని బాధలు ఉంటూ ఉంటాయి, మనకు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలా ఇబ్బందుల ద్వారా ఏంటంటే మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. ఎక్కడికి వెళ్ళి ఏం చేయించుకున్నా కానీ కొన్ని సమస్యలు మనం పోవు, మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగేలాగా చేసుకోవటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక పసుపు నీళ్ళతో మనం పరిహారం మంగళవారం పూట చేస్తే ముఖ్యంగా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుందని పురాణమే చెబుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఎందుకంటేనండి పసుపు నీళ్లు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవన్నమాట. పసుపు నీళ్లకు అత్యంత అంటే శక్తితో పాటు ఏంటంటే చెడుని తీసేసుకునేంత అంటే శక్తి కూడా ఈ పసుపు నీళ్ళల్లో ఉంటుంది. నీళ్లు నారాయణగా చెబితే పసుపు మంగళకరమైనదిగా చెప్పబడుతుంది. పసుపు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. పసుపుతో చేసే ఎలాంటి పరిహారానికైనా సరేనండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి మంగళవారం పూట సాయంత్రం 6 గంటల సమయంలో ఈ పరిహారం చేయండి. మాకు చాలా వరకు కూడా అండి సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు పడిపోతున్నాం, పెద్ద సమస్యల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు, ఆ సమస్యలకు ఎలా ముగింపు కూడా మాకు తెలియటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మంగళవారం పూట 6 గంటల సమయంలో ఏంటంటే కనుక ఒక గ్లాసు పసుపు నీళ్ళని తీసుకోండి. పసుపు నీళ్ళు అంటే కనుక కొంచెమే పసుపు వేసి తీసుకోకూడదండి. ఇప్పుడు మీరు గాజు గ్లాసునే వాడాలి. గాజుకు కూడా ఏంటంటే కనుక సమస్యలను తీర్చడానికి, కొన్ని రకాల ఇబ్బందులను పోగొట్టడానికి గాజు గ్లాస్ కూడా ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. గాజు ఏంటంటే కనుక తొందరగా అండి ఏదైనా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలా గాజుకు కూడా కొంచెం ఫలితం ఉంటుంది. కాబట్టి గాజు గ్లాసు అంటే చేసే పరిహారాలు తప్పకుండా ఒక 20% మనకి ఏంటంటే ఫలితాలను ఇస్తాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పసుపు నీళ్ళని తీసుకుని ఆ తర్వాత మీరు అంటే నిండుగా తీసుకోకూడదు, మీరు కొద్దిగా తక్కువ తీసుకోండి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపు పోయండి. మన వంటల్లో వాడుకునే పసుపునే పోయండి, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పసుపుని పోసేసిన తర్వాత ఏంటంటే కనుక మీ సమస్య మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా, దేనికోసం సమస్య వస్తుంది, ఎంత పెద్ద సమస్య వస్తుంది, ఆ సమస్య వల్ల మీరు ఎంత బాధపడిపోతున్నారు, ఎంత సఫర్ అయిపోతున్నారో చెప్పుకోండి. ఆ సమస్య చెప్పిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూదా ఏంటంటే 9 చుట్లు తిప్పాలి. అంటే 9 సార్లు ఇలా తిప్పాలి. అలా తిప్పేసిన తర్వాత ఆ నీళ్లను కేవలం అండి గుర్తుపెట్టుకోండి, డ్రైనేజ్లో మాత్రమే పోయాలి, ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. అంటే ఇలా మురికి నీళ్లు ఉండే ప్రదేశం కానీ మనం తొక్కే ప్రదేశంలో కానీ పోయకూడదు, డ్రైనేజ్లో మాత్రమే పోసుకోవాలి. అలా పోస్తే ఏమవుతుందంటే మన సమస్యకు ఏంటంటే పరిష్కారం కనబడుతుంది. సమస్య ఎందుకు వస్తుందండి, ఏదైనా చెడు ఉన్నప్పుడే మనకు అధికంగా సమస్యలు వస్తూ ఉంటాయి. మన తలరాత బాలేనప్పుడు, మన స్థితిగతులు బాలేనప్పుడు, అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం లేనప్పుడు కూడా మనకి ఏంటంటే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోయి ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం, మనలోనే మనము ఏడుస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో. అలా ఒకవేళ సమస్యలు భరించలేక బాధపడిపోయి ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఖచ్చితంగా ఇలా ఈ విధంగా చేసేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది కనబడుతుంది. ఒక్క రోజులోనే కాదండి, 60 నిమిషాల్లో ఏంటంటే కనుక మీరు పరిహారం అనేది వెతుక్కోగలుగుతారు. పరిహారాన్ని చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో క్లియర్గా చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకుని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి, పెద్ద పిల్లలు చిన్న పిల్లల వల్ల అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. కొంతమంది పిల్లలు ఏంటంటే కనుకనండి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడతారు, అనారోగ్య సమస్యలతో బాధపడతారు, దరిద్రాలు పట్టి పీడిస్తాయి. పిల్లలు బాగుంటే కొంతమంది ఓర్వలేక ఇబ్బంది పెట్టేసి పిల్లలకు చాలా వరకు కూడా నష్టం కలిగిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలపై కూడా చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు, పెద్దవారిపైన కూడా చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. మనం ఏంటంటే కనుకనండి ఎవరైనా సరే మనకి ఏదైనా చేయించారంటే కనుక ఈ 3 సిమ్టమ్స్ అనేవి మనలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎలా అంటే కనుక ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఎవరైనా ఏదైనా చేయించారనుకోండి, మీరేంటంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టు
గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఇలా చేయించినప్పటి నుంచి కూడా యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇది మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే అనారోగ్యం ఉండడం వల్ల కూడా తగ్గిపోతుంది, కానీ ఎక్కువగా ఏంటంటే కనుక డల్ అయిపోతాం. అంటే రోజు రోజుకి మనకు ఏంటంటే కనుక డౌన్ అయిపోతూ ఉంటాం అనమాట. అలానే కాకుండా ఏంటంటే పడుకుంటేనండి గుర్తుపెట్టుకోండి, నలుపు మన కలలో పదే పదే వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నలుపు మన కలలో వస్తుందని మనకు తెలుస్తుందో, అంటే నల్లటి వస్త్రాలు కావచ్చు, నల్లటి అంటే వస్తువులు కావచ్చు, నలుపుకు సంబంధించింది ఏదైనా సరే మీ కలలో వచ్చి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందంటే కనుక ఖచ్చితంగా మీ మీద ఏదో జరిగింది ప్రయోగం అని అర్థం. ఇదేంటంటే మన సొంతంగా చెప్పేది కాదు, మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి ఇలా మనము అంటే రోజు రోజుకు మనం ఏంటంటే కనుక చాలా బలహీన పడిపోవటం, చాలా వరకు కూడా తగ్గిపోవటం, క్షీణించిపోవటం, మనకు తెలియకుండా మనమే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, పదే పదే కళలు ఇబ్బంది పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఉన్నట్టుండి ఒకటేసారి భయంగా ఉండటం. అంటే మనం ఎప్పుడు కూడా భయపడని వాళ్ళం కూడా భయపడే సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే కనుక మనపై అధికంగా ప్రయోగాలు జరిగినప్పుడు, మనమంటే గిట్టని వారు మన శత్రువులు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది అంటే ఇలా చెడు చేయిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఆ వాళ్ళేమో ఆనందపడిపోతూ ఉంటారు కదా. అలా కాకుండా ఏంటంటే కనుకనండి వాటిని తిప్పికొట్టుకోవడానికి పసుపు నీళ్లు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మంగళవారం పూట పరిహారం చేయండి, మీపై ఉండే చెడు ప్రయోగాలు పోతాయి. అంటే ఆ ప్రయోగాలు అప్పుడే ఇంకా ప్రారంభం అవుతున్నాయి. ఆ ప్రయోగాల వల్ల అప్పుడే మీరు అంటే ఇబ్బంది పడిపోతున్నారంటే కనుక అంటే ఆ ప్రయోగాలకు మీరేంటంటే కనుక ఈ పసుపు నీళ్లతో తిప్పి కొట్టవచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. అలానే కాకుండా ఏదైనా దిష్టి దోషం వల్ల కూడా మీరు బాధపడిపోతున్నారు, చాలా సఫర్ అయిపోతున్నారు, వీటి వల్ల కూడా మాకైతే చాలా అంటే ఇబ్బంది కలుగుతుందండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా చేయొచ్చు. అలానే మనపై ఏదైనా చెడుగాలి ఉన్నప్పుడు, ధూళి ఉన్నప్పుడు, ఎవరైనా ఎదురొచ్చినప్పుడు, మనకి ఏదైనా తాకినప్పుడు కూడా మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా మనకు పిల్లల పరంగా కూడా అండి, ముఖ్యంగా మన పిల్లలు బాగుంటే మన లైఫ్ బాగుంటుంది. మన పిల్లలు బాగుంటే మనము కోట్లు సంపాదించుకోగలుగుతాం. అదే మన పిల్లలు బాగాలేరు అనుకోండి, మనం ఎంత చేసినా కానీ మనము అంటే వేస్ట్ అయిపోతుంది కదా. మా పిల్లలే బాగాలేరు, మేము సంపాదించుకొని ఏం చేయాలి అన్నట్టుగా ఏంటంటే కొంచెం అంటే ఒక డైనమాలో పడిపోతాము. అందుకే పిల్లల పరంగా ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం అనుకూలిస్తుంది. మన పెద్దవారి ఈ పరిహారము అంటే మనకు చెబుతూ ఉంటారు, కొంతమందికి తెలిసి ఉండొచ్చండి. ఏంటంటే కనుక అంటే మంగళవారం పూట 6 గంటల సమయాలలో, అంటే 6 గంటలని కాదు, చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయం అంటారండి. ఆ సమయాన్ని మనం ఏంటంటే 6 గంటల సమయం అనుకుంటాం. మనం చెప్పే పరిహారాలన్నీ కూడా ఆ సమయాలలోనే ఎక్కువగా చేసుకునేవి ఉంటాయి. ఆ సమయాలలో చేస్తేనే మనకు లాభాలు కలుగుతాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లాభము అంటే గనక మనకు మంచిగా ఆ పరిహారం అనుకూలిస్తుంది. ఒకటేసారికి ఫలితం వస్తుందంటే గనక ఒకటేసారికి అయితే రాదండి, కొంచెం సమయం అయితే పడుతుంది. కానీ ఈ పసుపు నీళ్ళ పరిహారం అలా కాదు, ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. అది కూడా మనం 60 నిమిషాల్లో చూడగలుగుతాం. పిల్లలండి మేము యంత్రాలు వేయించాం, మంత్రాలు వేయించాం, అన్నీ చేయించాం, కానీ పిల్లల పరంగా మాత్రం ఏం పెద్దగా కలిసి రావడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్య, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ. మా పిల్లల పరంగా మాత్రం మేము చాలా సఫర్ అయిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటారు కదా. గుర్తుపెట్టుకోండి, పరిహారం చేయండి, తర్వాత మీరే అంటారు చాలా చక్కగా ఉపయోగపడిందండి, చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అని. ఎందుకంటే అంత బాగుంటుంది పరిహారం. పసుపు నీళ్ళే కదండి, వాటి వల్ల ఏం లాభం కలుగుతుందంటే కనుక పసుపు చెడుని తీసేస్తుంది. పసుపు చాలా శుభకరమైనది, శుభాలను మాత్రమే సూచించేది కేవలం పసుపు మాత్రమే, అశుభాలను దూరం చేసేది పసుపు మాత్రమే. నీళ్ళు ఏంటంటే గనక మనకు తెలియకుండా ఉండే చెడు శక్తులను తీసేసుకుని మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాలను మార్చేసి మనకు అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట. అందుకే నీళ్లు పసుపు అంటే పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మానం చేస్తున్నా, ఎక్కువగా బాధపడిపోతున్నారు, సఫర్ అయిపోతున్నారు అనుకునేవారు మంగళవారం పూట చీకటి పడ్డ తర్వాత ఇలా పసుపు నీటిని తీసుకోండి. పసుపు కొంచెం ఎక్కువ పోసుకోండి, అందులో కొద్దిగా ఆవాలు కూడా పోయండి. ఆవాలంటే కనుక మనం వంటల్లో వాడుకుంటాం కదా, ఆవాలు పోయండి. అలా పోసేసిన తర్వాత ఆ పసుపు నీళ్లను ఎడమ చేతిలో పట్టుకుని ఆ పిల్లకి ఏంటంటే కనుక చక్కగా దిష్టి తీయండి. మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా తీయండి. తీయడం రాదనుకుంటే కనుక 21 సార్లు తల చుట్టూదా తిప్పి ఆ నీళ్ళు ఏంటంటే కనుక బజాట్లో పోసేయండి. మీరు తొక్కేలాగా కాదు, అలా అని ఏంటంటే కనుక అందరూ తొక్కేలాగా కూడా కాదండి. ఏంటంటే ఆ నీళ్లను మీరు ఇలా బజాట్లో పోసేటప్పుడు ఎవరికి హాని కలగకుండా చూసేసుకొని పోసుకోండి, సరిపోతుంది. లేదంటే కనుక మీకు ఒకవేళ ఇంటి బయట వాష్ అంటే ఇలా ఏరియాస్ ఉంటాయి, మనం గచ్చులు అంటాం నార్మల్గా, బాసనలు కడుక్కునే ప్రదేశాలు ఉంటాయి కదా, అలా కూడా మీరు అక్కడ కూడా పోసేసుకోవచ్చు. లేదంటే ఇంటికి కొంచెం దూరంగా కూడా పోయొచ్చు. ఇది చేసిన తర్వాత ఆ పిల్లల్లో చూడండి ఎంత మార్పుని గమనించుకోగలుగుతారు, ఎంత మార్పుని చూసి మీరు ఆశ్చర్యపోతారంటే కనుక అసలు మా పిల్లలేనా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఒక డైనమాలో పడిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా ఉంటుంది పరిహారం, అంత బాగా మీకు అనుకూలించే పరిహారం కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా తాకినప్పుడు, ఏదైనా తొక్కినప్పుడు, అంటే మనం ముందే చెప్పాం కదా, ఎవరైనా మీ మీద ఏదైనా ప్రయోగం చేయించినప్పుడు కూడా దాన్ని కూడా చిన్న అంటే ఏదైనా అంటే స్టార్టింగ్ అంటే స్టేజ్లోనే దాన్ని తిప్పి కొట్టాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసేసుకోండి. ఇప్పుడు చెప్పేది సరిపోతుంది. సేమ్ అండి, ఇలాగే చేయండి. కానీ పిల్లలకి ఏంటంటే కనుక నల్లటి ఆవాలు కొద్దిగా అరస్పూనని పోసేసి ఆ నీటితో మనం దిష్టి తీసి పడేయాలి. కానీ ఇప్పుడు మనకి పెద్దవారి పరంగా మాత్రం అలా చేయకూడదు. పసుపు నీళ్ళని తీసుకునేటప్పుడు
వేసేటప్పుడు అందులో చిటికెడంత కుంకుమ వేయాలి. ఇప్పుడు మీరు ఏంటంటే కనుక ఒక్క గ్లాసులో అర స్పూన్ అంత పసుపు పోస్తే అందులో చిటికెడు అంటే చిటికెడే కుంకుమ కూడా కలపాలి. అలా కలిపేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో మీరు గుర్తుపెట్టుకోండి, కొంచెం అంత ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కూడా వేయండి. రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఒక జీడి గింజని వేయండి. వేసిన తర్వాత ఆ నీళ్ళు ఏంటంటే కనుక తల చుట్టూదా కనీసము మీరేంటంటే కనుక 16 సార్లు లేదా 17 సార్లు తిప్పాలి. ఇదేంటంటే మనకు శాస్త్రమే చెబుతుంది. ఇలా ఈ తిప్పిన నీళ్ళని ఏంటంటే కనుకనండి 2 నిమిషాల పాటు మనము ఎడమ చేతిలో పట్టుకోవాలి. అలా పట్టుకొని మన సంకల్పం చెప్పుకోవాలి. అంటే మనపై ఉండే చెడంతా కూడా పోవాలి, మనకు మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలగాలి అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి మురికి నీళ్ళు ఉంటాయి కదా అందులో పోసేయాలి. అలా చేయటం వల్ల మనపై జరిగిన ప్రయోగాలతో పాటు మనపై ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి, కానీ ఒక్కసారికే పెద్దగా ఫలితం అయితే రాదు. గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు అంటే మంగళవారాల పూట ఇలా పసుపు నీటితో ఆచరించుకోండి. ఏమీ లేదు, గ్లాసు అంటే నీటిలో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా గ్లాసు నీళ్ళని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో అర స్పూన్ అంత పసుపుని పోస్తాం కదా, పోసిన తర్వాత చిటికెడంత కుంకుమ పోసేసి దాంట్లో ఏంటంటే కనుక జీడి గింజతో పాటు కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేయాలి. రాళ్ళ ఉప్పు నెగిటివ్ని తీసేస్తే జీడి గింజ ఏంటంటే కనుక మనపై ఉండే బ్లాక్ మ్యాజిక్ని లాగేసుకుంటుంది. జీడి గింజని నార్మల్గా తల చుట్టూదా 11 సార్లు తిప్పి కూడా కాల్చొచ్చు, కానీ అది కాలేటప్పుడు చిటపట అనేసి ఏంటంటే కనుక మీద పడుతుంది, కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి. ఇంకా అలానే కాకుండా ఒకవేళ జీడి గింజతో మీకు చేయడం రాకపోతే ఇలా నీళ్ళల్లో వేసి కూడా దాన్ని తిప్పేసి మనము పడేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలాంటివి చిన్నవండి, అంటే పెద్ద మీ బ్లాక్ మ్యాజిక్ జరిగి ఇబ్బంది పడిపోతున్నారు చాలా రోజుల నుంచి ఉందంటే అది పోదు. ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్, ఇప్పుడే జరుగుతుంది, ఇలా సిమ్టమ్స్ మాకు ఇలాగా ఇప్పుడే కనిపిస్తున్నాయి, ఇప్పుడే ఏంటంటే మీకు కొంచెం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా మాత్రం తప్పనిసరిగా ఏంటంటే కనుకనండి పనికొచ్చే పరిహారాలని చెప్పొచ్చు. ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి. పరిపూర్ణ నమ్మకంతో చేసినప్పుడే ఫలితం ఉంటుంది. అలానే మనం ఏంటంటే కనుక ఏది చేసుకున్నా కానీ నమ్మకాలతో చేసుకోవాలి. ఏది చేసుకున్నా కానీ మనకు జరుగుతుందని మనం భావించుకుని చేసుకుంటేనే వాటికి ఏంటంటే కనుక తగిన ఫలితాలను మనం పొందగలుగుతాం. వాటి ద్వారా ఏంటంటే మన జీవితాలను మార్చుకోగలుగుతాం. అదే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుని ఫలితాలు రాక ఇబ్బంది పడే కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకుని పరిహారాలు ఏంటంటే కనుక సిద్ధింపబడేలాగా చేసుకోవచ్చు. ఏది చేసినా మనకు బాగా కలిసి వస్తుంది, ఏది చేసినా కానీ అద్భుతాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పసుపు నీళ్ళ పరిహారం కూడా అలాంటిదే, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని అయితే ఖచ్చితంగా మారుస్తుంది, బ్రహ్మాండమైన రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి ఆచరించండి. మంగళవారం పూట చేసే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తీసేసి మనకంతా కూడా శుభాలను చేకూరుస్తాయి. మంగళవారమే కదా అనుకుంటాం, కానీ మంగళవారకు అతీత శక్తి ఉంటుంది. మంగళవారం పూట కొన్ని పరిహారాలను, కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల అయితే ఇంకా మనం అద్భుతాలను చూడగలుగుతాం అని చెప్పొచ్చు. అలానే ఈ పరిహారం కూడా అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. పసుపు నీళ్ళే కదా అనుకుంటాం, కానీ పసుపు నీళ్ళండి అంటే నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. పసుపు మంగళకరమైనది, లక్ష్మీదేవి రూపము. పసుపు అంటే పార్వతీదేవితో పాటు లక్ష్మీదేవితో పాటు తదితర దేవతలు కూడా పసుపుని ఇష్టపడతారు. పసుపు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మన ఇబ్బందిని తొలగించడానికి, మనకు ఉండే కొన్ని రకాల సమస్యలను తీసేయడానికి, కష్టాల నుంచి మనని బయటపడేసి మనకు అద్భుతాన్ని సృష్టించడానికి పసుపు అనేది ఉపయోగపడుతుంది. జీడిగింజ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీడిగింజ చాలా శక్తివంతమైనది. కుంకుమ కూడా ఒక రకంగా చెప్పాలంటే దిష్టి కోసం వాడతారు. కాబట్టి ఇవన్నీ కలిపి చేసుకోవడం వల్ల అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఏంటంటేనండి ఇలా పరిహారాలు చేసిన తర్వాత ఖచ్చితంగా అండి మనం ఎక్కడైతే పోసుకోవాలో, ఎక్కడైతే మనకు వీలుంటుందో అక్కడ పోసుకోండి. కానీ ఏంటంటే మనం తొక్కేలాగా మన వల్ల ఇతరులకు హాని కలిగేలాగా కాకుండా కొంచెం దూరంగా పోసేసుకోండి, సరిపోతుంది. అలా చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి. అలానే డైరెక్ట్గా మనం ఇంట్లోకి వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే కనుక మనలో ఉండే చెడంతా కూడా మళ్ళీ మన వెంట ఉండే ఇబ్బంది అంతా కూడా వేరే వాళ్ళకి ఏంటంటేనండి వ్యాప్తిస్తుంది. కాబట్టి అదొకటి చూసుకోండి. ఎప్పుడు కూడా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి. అలానే ఎవరిని వెళ్ళి తాకకూడదు ఇలాంటి పరిహారాలు చేసిన తర్వాత ముఖ్యంగా. కాబట్టి అదొకటి మీరు గమనించేసుకోండి, సరిపోతుంది. ఇంకా మిగతా అదంతా కూడా బాగా మీకైతే కలిసి వస్తుంది. చాలా చక్కగా ఏంటంటే కనుక పరిహారం కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మంగళవారం పూట ఈ విధంగా ఆచరించండి. ఇంకా మీకు తిరుగులేని యోగాన్ని కూడా కలిగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి. మీకుండే ఇబ్బందిని దూరం చేసుకోండి.